నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. బయట నుండి వచ్చిన విజయ్ చాలా సంతోషంగా ఉంటాడు. కబోర్డ్ తెరిచిన స్వప్నిక బ్లౌజ్ టాజిల్స్ చూసి ఆశ్చర్యపోతుంది. తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన విజయ్కి స్వప్నిక ఇంకా అలాగే ఉండడం కనపడగానే ఆశ్చర్యపోయాడు. కబోర్డ్ దగ్గర నిలబడిన ఆమె దగ్గరికి వచ్చి వెనక నుండి గట్టిగా హక్ చేసుకున్నాడు. టవల్ చుట్టుకుని వచ్చిన విజయ్ ఛాతికి స్వప్నిక ముఖం తాకుతూ ఉంది. వెంటనే స్వప్నిక అతని వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకుంది. ఆమె అలా సడన్గా హక్ చేసుకోగానే ఈసారి వండర్ అవడం విజయ్ వంతైంది. వాట్ యార్, ఏమైంది? ట్రీట్ ఇంటి నుండే మొదలుపెట్టావా అని ఐవింగ్ చేస్తూ అడిగాడు విజయ్. ఆమె ముఖంలో ఏదో తెలియని మెరుపు, కళ్ళల్లో పొంగిపొర్లుతున్న ఆనందము, సంతోషము, అర్థం కాని భావాలు కలగాపులగంగా కనిపించాయి. ఏమైందిరా అలా చూస్తున్నావు అని అడిగాడు విజయ్. ఆమె నుండి ఎటువంటి జవాబు లేకుండా అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు అతన్ని తదేకంగా చూస్తూ నిలబడింది స్వప్నిక. హలో బేబీ, సైట్ కొట్టకు, అంత అందంగా ఉన్నానా ఏంటి అని అడుగుతున్న అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. చాలా అని అంది స్వప్నిక. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతన్ని గుండెల్లో తలదాచుకుంది స్వప్నిక. తనకై తాను అలా పట్టుకోగానే సంతోషంగా ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు విజయ్. ఏంటి, వెళ్ళడం వద్దా, ఇక్కడే ఉండిపోదామా అని అడిగాడు విజయ్. తనకు అలాగే ఉంది, కానీ ఇప్పుడు డౌటే లేదు. ఆమె కళ్ళ ముందు లీలగా ఏవేవో సీన్స్ కదిలాయి. తను అతనికి ట్రీట్ ఇచ్చే పర్పస్ వేరు. ఇప్పుడు వేరే ఏదైనా మాట్లాడితే తనని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అసలు ఆ విషయాన్ని నేను ఎప్పుడు అడగను అని ఆలోచిస్తూ ఉండిపోయింది స్వప్నిక. ఏంటి స్వప్ని, ఏమైంది అని మళ్ళీ అడిగాడు విజయ్. ఉలిక్కి పడిన స్వప్నిక ఏం లేదు, వెళ్దామా ఇక అని అడిగింది. ఇలాగేనా అని తనని చూపిస్తూ కళ్ళతో సైగ చేశాడు విజయ్. అయ్యో సారీ అండి, రెడీ కండి మరి అని అంది స్వప్నిక. నువ్వు నన్ను ఇలా పట్టుకున్న తర్వాత ఎలాగండి నేను రెడీ అయ్యేది అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు విజయ్. టక్కున అతన్ని వదిలిపెట్టి డ్రెస్సింగ్ రూమ్లోకి పారిపోయింది స్వప్నిక. బెడ్ పైన స్వప్నిక తీసిపెట్టిన తన డ్రెస్, రెడ్ ప్రింటెడ్ షర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకుని రెడీ అవుతూ ఈరోజు ఆమె మనసులో ఏముందో మాటల్లో పెట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుని హెయిర్ దువ్వుకుంటూ ఉన్నాడు విజయ్. ఇంతలో స్వప్నిక కూడా రెడీ అయి రాగా ఇద్దరు కలిసి బయటకి బయలుదేరారు. విజయ్ తన కారును ఒక రెస్టారెంట్ ముందు ఆపాడు. దాన్ని చూసి ఆశ్చర్యపోయింది స్వప్నిక. అది వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్న రెస్టారెంట్. వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది అక్కడే. ఒక్కసారి కారు దిగే ముందు ఆమె విజయ్ను చూసింది. కమ్ అని చేయందించాడు విజయ్. అతని చేయందుకుని దిగిన స్వప్నికను తీసుకుని నేరుగా ఆ రెస్టారెంట్లోకి అడుగుపెట్టాడు విజయ్. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తన రూమ్ కీస్ తీసుకుని వెళ్ళడానికి ముందుకు అడుగులు వేశారో లేదో ఎదురుగా లాస్య వచ్చి నిలబడింది. వావ్, స్వీట్ కపుల్, ఎప్పుడు జోడీగా ఇలా రెస్టారెంట్ల చుట్టూ తిరగడమేనా, కొంపలో ఉండేదుందా లేదా అని వెటకారంగా అడిగింది. ఆ మాటలకు విజయ్ స్వప్నికల ముఖాలు ఎర్రబారాయి. లాస్య, మైండ్ యువర్ లాంగ్వేజ్, ఇంకా నీకు బుద్ధి రాలేదా? మీ నాన్నకు మళ్ళీ ఫోన్ చేయనా అని సీరియస్గా అన్నాడు విజయ్. దానికి కోపంగా చూసిన లాస్య, స్వప్నిక, ముందు నిన్న నాలి, నీకు మేనర్స్ ఉండాలి అసలు. వేరే వాళ్ళ ఫియాన్సీని మ్యారేజ్ చేసుకుని మరీ తిరుగుతున్నావు, షేమ్లెస్ గర్ల్, ఛా అని అంది. ఆ మాటలకు సర్రమని కోపం వచ్చిన విజయ్ ఒక అడుగు ముందుకు వేసి ఏదో అనబోగా అతన్ని ఆపిన స్వప్నిక, చూడు, నీకు ఫియాన్సీ కాకముందు నా బాయ్ ఫ్రెండ్, తర్వాతే నీకు ఫియాన్సీ అయ్యాడు, ఇప్పుడు నాకు హస్బెండ్ అయ్యాడు. ఎంగేజ్మెంట్ నాడు తీరిగ్గా వచ్చిన నీకు ఇలా అడిగే రైట్స్ లేవు. ప్రతిసారి మేము ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే న్యూసెన్స్ కేసు పెట్టి జైల్లో కూర్చోబెడతా, జాగ్రత్త అని కోపంగా అంది. ఒక్కసారి గట్టిగా నవ్విన లాస్య, నా హస్బెండు అని బ్యాండ్ వాయించుకోవడం కాదు, ముందు నీ హస్బెండ్ గురించి తెలుసుకుని అప్పుడు మాట్లాడు అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ అంది. స్వప్నికను నా నుండి దూరం చేయడానికి మళ్ళీ ఈ పిచ్చిది ఏం ప్లాన్ వేస్తుందో ఏంటో అని మనసులో అనుకున్నాడు విజయ్. స్వప్నిక వింతగా చూసింది.
ఇంతలో ఒక అమ్మాయి హాయ్ అంటూ వచ్చి లాస్య పక్కన నిలబడింది. అది యామి. ఆమెను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు విజయ్. హాయ్ విజయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? యూ లుకింగ్ టూ హాట్ అని చాలా కేర్లెస్గా బబుల్గమ్ నములుతూ ఐవింగ్ చేస్తూ అతన్ని హగ్ చేసుకోవడానికి ముందుకు వచ్చిన ఆమె దగ్గర నుండి ఫారెన్ డియోతో పాటు ఆల్కహాల్ వాసన గుప్పుమని వస్తుంది. ఒక అడుగు వెనక్కి వేస్తూ ఆమె వైపు అసహ్యంగా మొహం పెట్టి చూశాడు విజయ్. కోపంతో అతని జా లైన్ బిగుసుకుపోయింది. అక్కడ ఏం జరుగుతుందో తెలియక తెల్లబోయిన స్వప్నికను చూస్తూ చిన్నగా నవ్వి, యా దిస్ ఈజ్ కరెక్ట్ వే. ఓ మై డియర్ క్లేవర్ స్వప్నిక, నీ బాయ్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ గారి గర్ల్ ఫ్రెండ్ గారు ఈ గర్ల్ అని చెప్పిన లాస్య, సి యామి యువర్స్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విత్ హిజ్ ప్రజెంట్ వైఫ్ అని యామి వైపు చూసింది. అప్పటికే స్వప్నిక అయోమయంగా యామిని చూస్తూ ఉండిపోయింది. యామి కంప్లీట్ ఫెయిర్ కలర్, మంచి హైట్, వెయిట్, దానికి తగ్గట్టుగా ముందు వెనుక ఎత్తు పల్లాలతో భుజాల వరకు గోల్డెన్ హెయిర్తో మెరిసిపోతూ నీలి కళ్ళతో అందంగా ఉంది. మోడలింగ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న యామిని చూడగానే ఫారెన్ పాప అని ఇట్టే తెలిసిపోతుంది. ఆ రెస్టారెంట్కి వచ్చిపోయే వాళ్ళ కళ్ళు ఇక్కడ ఉన్న ముగ్గురు బ్యూటీస్ని అలాగే తలలు తిప్పి మరీ చూస్తూ వెళ్తున్నారు. హాయ్ డార్లింగ్ అని స్వప్నికను పలకరించిన యామి కళ్ళల్లో ఆమె అందం చూసి మనసులో రాజుకున్న ఈర్ష్య, అసూయ, ద్వేషాలు బుసకొడుతూ కనిపించాయి. హలో, దిస్ ఇస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర, CEO ఆఫ్ SNS కంపెనీ అని తనని తాను సగర్వంగా పరిచయం చేసుకుంది స్వప్నిక. విజయ్ పెళ్లి చేసుకుంది అతని ఆఫీసులో పనిచేసే ఒక ఎంప్లాయీ అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసు. కానీ అతని కంపెనీలో CEO అని మాత్రం తెలీదు. వాట్ CEO? నేను ఎక్కడో చూసినట్టుందే అని అంది యామి. దానికి చిన్నగా నవ్విన విజయ్, యా చూసావు, ఎక్కడో కాదు, లార్జ్ సర్క్యులేషన్ ఉన్న బిజినెస్ మ్యాగజైన్లో కవర్ స్టోరీగా వచ్చింది. లాస్ట్ 2 months బ్యాక్ ఇండియాలోనే ది బెస్ట్ CEOగా అవార్డు అందుకున్న వన్ అండ్ ఓన్లీ లేడీ మిసెస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర, CEO ఆఫ్ SNS కంపెనీ అని భార్య భుజాల చుట్టూ చేయి వేసి సైడ్ హగ్ ఇస్తూ చెప్పాడు విజయ్. ఈ కాన్వర్జేషన్ మొత్తం ఇంగ్లీష్లో సాగింది. వాట్ ఇస్ దిస్ విజయ్? వాట్స్ రాంగ్ విత్ యూ? మన మధ్య జరిగిన స్వీట్ నథింగ్స్ అప్పుడే మర్చిపోయావా అని వాళ్ళని చూస్తూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది యామి. యూ షట్ అప్, జస్ట్ గో అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ అని పంటి బిగున కోపం ఆపుకుని సీరియస్గా చెప్పాడు విజయ్. లాస్య మాత్రం యామి యాక్షన్ని, కోపంగా ఉన్న విజయ్ను, అయోమయంగా ఉన్న స్వప్నికను చూస్తూ మల్టీప్లెక్స్లో పతి పత్ని ఔర్ ఓ మూవీ చూస్తున్నంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళను మార్చి చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. విజయ్ కోపం తెలిసిన స్వప్నిక భయంగా చూస్తూ, విజయ్ ప్లీజ్ డోంట్ షౌట్, వెళ్ళిపోదాం పదా అని అతని అరచేతిని తన చేత్తో పట్టుకుని అంది. ఎక్కడ ఏ మీడియా వాళ్ళు చూసి ఏం చేస్తారని మనసులో టెన్షన్ పడుతున్న ఆమెకు వాళ్ళు రారన్న విషయం గుర్తొచ్చి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఈరోజు సిటీకి ఎవరో పెద్ద పొలిటికల్ లీడర్ రావడంతో లక్కీగా మీడియా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. లేకపోతేనా ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడని పేపర్లో తాజాగా వార్త వచ్చేదే. స్వప్నిక ముందుకు వచ్చి, లుక్, మా దారికి అడ్డులేండి, లేదంటే అని సీరియస్గా చూసి ఆమెను గమనించిన విజయ్ కోపంతో అదురుతున్న ఆమె లిప్స్, మందారంలా ఎర్రబారిన ఆమె ఫేస్, గండు మీనాల్లాంటి కాటుక కళ్ళను చూస్తూ మళ్ళీ మాయమర్చిపోయాడు. తను మొదటిసారి ఆమెను ముద్దు పెట్టుకున్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. తనను ఈ యాంగిల్లో చూసి చాలా రోజులైంది. ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం. వింతగా చూసిన స్వప్నిక వాళ్ళ దృష్టి ఎక్కడుందో చూసి టక్కున అటువైపు తల తిప్పి చూసింది. తన వైపే మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉన్న విజయ్ కనబడగానే, అరే బాబా పద అని అనగానే తేరుకున్న విజయ్ పట్టుకున్న స్వప్నిక చేతిని మరింత గట్టిగా పట్టుకుని ముందుకు నడిచాడు. అతని ఫీలింగ్స్, ఆ చేతుల బంధనాన్ని చూసిన లాస్య, యామిలు జెలస్ ఫీలింగ్తో ఒకరినొకరు చూసుకున్నారు. లాస్య సైగ చూసిన యామి ఒక్క అడుగు ముందుకేసి, విజయ్ ప్లీజ్, ఐఎమ్ సారీ, మన మధ్య ఈ డిస్టెన్స్ నేను తట్టుకోలేను, ఐ కాన్ అని స్వప్నిక చేతిని పట్టుకున్న విజయ్ చేయిని తన వైపు లాక్కోవాలని చూసింది. అంతే, కాలరుద్రుడే అయ్యాడు విజయ్. ఏ యూ బ్లడీ ఉమెన్ అని ఆమెను ఈడ్చి కొట్టాడు. అంతే, ఆ హాల్ అంతా ఆ దెబ్బకు రీసౌండ్ అయింది. యామి లాస్య మీద పడగానే ఆమెను కింద పడకుండా పట్టుకుని, చీ, ఇంత జరిగినా నీకు సిగ్గులేదు అని అసహ్యంగా మొహం పెట్టి స్వప్నికను చూస్తూ ఆమెను బాధ పెట్టాలని చూసింది లాస్య. దాంతో కోపంగా మేనేజర్ మేనేజర్ అని అరిచాడు విజయ్. ఇంతలో ముకుందం పరుగున అక్కడికి వచ్చి, సార్ మీరా, గుడ్ ఈవినింగ్ సార్, మేడం నమస్తే అని అన్నాడు. చూడు, వాళ్ళిద్దరిని బయటకు గెంటై
అని అన్నాడు విజయ్. అక్కడ ఉన్నది పరశురాం కూతురు అని తెలిసిన మేనేజర్ నీళ్లు నములుతూ, సార్ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అన్నాడు. అప్పుడు స్వప్నిక లాస్య వైపు తిరిగి కేర్లెస్గా చూస్తూ, చూడు, నువ్వు నన్ను కాదు అనాల్సింది, ఆ మాటలన్నీ నీకే తగులుతాయి. ఎందుకంటే అన్నీ తెలిసి విజయ్తో ఎంగేజ్మెంట్కి రెడీ అయిన నువ్వు ఆ రోజు వచ్చి పోట్లాడాల్సింది పోయి, తీరా మేము పెళ్లి చేసుకొని మా మానాన్న మేము హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటే పని పాట లేని నువ్వు పాత వాటిని తవ్వి నన్ను విజయ్ను విడదీయాలని చూస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ నాపై పనిచేయవు. కానీ వెళ్ళి నీ బాబుతో కంప్లైంట్ చెయ్యి, స్టూపిడ్ గర్ల్. పద విజయ్ అని అతనితో ముందుకు నడిచింది స్వప్నిక. స్వప్నిక లాస్ట్ వర్డ్స్ లాస్యను చాలా ఇరిటేట్ చేశాయి. ఏదైనా చేసి స్వప్నికకు ఖచ్చితమైన గుణపాఠం చెప్పాలని అనుకుంది లాస్య. లాస్య యామిలతో ఆర్గ్యుమెంట్ అయ్యాక అక్కడి నుండి వెళ్ళిపోయిన స్వప్నిక విజయ్ల మూడంతా ఆఫ్ అయింది. కానీ తన మూడు వల్ల ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగొద్దని ఇద్దరు కూడా ఒకరికోసం ఒకరు ఆలోచించారు. ఆర్ యూ ఓకే అని అడిగాడు విజయ్. ఐఎమ్ ఓకే, మరి మీరు అని అడిగింది స్వప్నిక. విజయ్ స్వప్నికను తీసుకుని ఒక రూమ్ ముందు ఆగాడు. ఆ రూమ్ నంబర్ చూశాక అది వాళ్ళు మొట్టమొదటిసారి కలుసుకున్న స్యూట్ అని అర్థమైంది. స్వప్నిక కళ్ళెత్తి విజయ్ని చూసింది. ఆ కళ్ళల్లో కనబడుతున్న ఫీలింగ్స్ చూసి అతని పెదవులు కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. గదిలోకి అడుగుపెట్టిన స్వప్నిక ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి సిగ్గుతో తల వంచుకుంది. స్యూట్ ఓపెన్ చేసి కమ్ అని పిలుస్తూ ఆమె చేయి పట్టుకున్నాడు విజయ్. లోపలికి అడుగు పెట్టగానే కాళ్ల ముందు రెడ్ కార్పెట్ వేసి ఉంది. ఆమెను టక్కున చేత్తో ఎత్తుకుని డోర్ కాలుతో నెట్టగానే అది ఆటోమేటిక్గా లాక్ అయింది. లోపల నీట్గా ఉన్న మార్బుల్ డైనింగ్ టేబుల్ మీద ఆమెను పడుకోబెట్టిన అతన్ని అయోమయంగా చూస్తూ, ఇదేంటి డైనింగ్ టేబుల్ మీద పడుకోబెట్టారు అని కంగారుగా అడిగింది. ఎస్, నిన్ను కడుపారా ఆరగిద్దామని అని అన్న అతని పెదవుల వెనుక లీలగా నవ్వడం ఆమె గుర్తుపట్టింది. నేనేం నీ ఫుడ్డుని కాదు అని అంది స్వప్నిక గారంగా. ఫుడ్డు వచ్చే వరకు నిన్నే ముందుగా ఫ్రూట్ సలాడ్లా తినేయొచ్చు అని తన చూపుడు వేలుతో ఆమె ముఖంపై రాస్తూ స్వప్నిక బాడీలోని ఒక్కొక్క పాటుపై రాసి చూపిస్తూ, చెర్రీస్ లాంటి నీ ఈ లిప్స్, యాపిల్లా ఉన్న నీ ఈ బుగ్గలు, ఇంకా అని అతని పాయింట్ ఫింగర్ని నున్నని శంఖం లాంటి ఆమె మెడని మీటుతూ కిందికి జారడంతో టక్కున అతని చేయి పట్టుకుంది స్వప్నిక. అరమోడుపు కళ్ళతో కొద్దిగా విచ్చుకున్న పెదవులతో సిగ్గుల మొగ్గులా కనపడుతున్న స్వప్నిక అతని కళ్ళకు మరింత అందంగా కనిపించింది. విజయ్ ప్లీజ్, చాలా ఎక్కువైంది అని చేతులతో ముఖం దాచుకుంది స్వప్నిక. చాలా తక్కువైంది ఇది అని ఆమె ముఖం మీద నుండి ఆమె చేతుల్ని తప్పించాడు. సిగ్గుతో తలని పక్కకు తిప్పుకుంది స్వప్నిక. విజయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని గారంగా అంది స్వప్నిక. అదంతా కొత్తగా ఉంది, ఎప్పుడు లేనిది. ఈ ఫీలింగ్ ఏంటో తెలియడం లేదు. ఎందుకో ఇద్దరి మధ్య ఉన్న దూరాలు తగ్గి వాళ్ళు కేవలం ఒకరి కోసం ఒకరు పుట్టారని ఇద్దరికి మరీ మరీ అనిపించింది. తననే చూస్తున్న విజయ్తో, విజయ్ ఒక మాట అడగనా అని తడబడుతూ అంది స్వప్నిక. ఆమె ముఖంపై పడుతున్న బేబీ హెయిర్ని పక్కకి జరుపుతూ ఆ ముఖంలో ఉన్న అందాలను ఆరాధనగా చూస్తున్న విజయ్, ఒక్కటి కాదు, ఎన్ని కావాలంటే అన్నడుగు అని నవ్వుతూ అన్నాడు విజయ్. వెనక ముందవుతూ స్వప్నిక, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఆమె నుండి ఊహించని ప్రశ్న అది. ఇంతవరకు దాని గురించి అంత డైరెక్ట్గా తనని క్వశ్చన్ చేయని ఆమె అలా అడగడంతో అతని ముఖం ఎర్రబారింది. తను లవ్ చేస్తున్నానని చెప్పినానమ్మని స్వప్నిక ఈరోజు అలా అడగటం అతను ఊహించలేదు. అసలు ఆమెపై అనుమానంతో పెళ్లి చేసుకున్నది నిజమే, కానీ స్వప్నిక తన మనసులో ఎప్పుడు నిండిపోయిందో, ఎలా జరిగిందో తెలియదు. కానీ పెళ్ళైన ఈ కొద్ది రోజుల్లోనే ఆమె గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. తర్వాత అతను తెలుసుకున్న కొన్ని విషయాల వల్ల ఆమె ఇంకా నచ్చింది. దాంతో విజయ్నే పూర్తిగా బయటపడాలని అనుకున్నాడు. కానీ ఆమె మనసులో ఏముందో ఇప్పటికీ తనకు అంతు చిక్కడం లేదు. అందుకే ఆమెపై తనకున్న ఫీలింగ్స్ ద్వారానే తెలియచేయాలని ప్రిపేర్ అయ్యాడు విజయ్. ఏవో ఆలోచనలో మునిగిపోయిన అతన్ని భయంగా చూస్తున్న స్వప్నిక పెదవులపై గాఢంగా ముద్దు పెట్టాడు విజయ్. దాంతో స్వప్నిక అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది. టేబుల్పై ఉన్న ఆమెపై పూర్తిగా ఒరిగిపోయాడు విజయ్. స్వప్నిక చెంపపై మృదువుగా రాస్తూ, ఇప్పుడు చెప్పు,
నీకేం ఫేవర్ కావాలి ఏదైనా రాసిస్తా. నా గుండెపైన నీ పేరు టాటూ వేయించుకోమంటావా చెప్పు అని ఐవింగ్ చేస్తూ అడిగాడు విజయ్. ఎందుకో ఆమె గొంతు నుండి మాట బయటకి రావడం లేదు. అసలు అతన్ని జీవితంలో వదిలిపెట్టాలని లేదు, కానీ తన మనసులో మాట చెప్తే తన గురించి వేరేలా అనుకుంటే అన్న ఆలోచన రాగానే బుగ్గని సున్నితంగా రాస్తూ అదేం కాదు, కానీ ముందు మనం డిన్నర్ చేద్దాం, తర్వాత అడుగుతానేం కావాలో అని అంది స్వప్నిక. ఆమె కళ్ళల్లోకి లోతుగా చూసిన విజయ్ నిజాయితీగా నిర్మలంగా చూస్తున్న ఆమె కళ్ళల్లో తన మీద అపారమైన ప్రేమ కనిపించింది. ఇప్పుడు ఎంత అడిగినా ఆమె చెప్పేలా లేదని రిసెప్షన్కి ఫోన్ చేశాడు విజయ్. ఒకరికొకరు కొసరి వడ్డించుకుంటూ తినిపించుకున్నారు. తర్వాత బాల్కనీలో చైర్స్ ఉంటే అక్కడ కూర్చున్నారు ఇద్దరు. ఎలా మొదలు పెట్టాలో ఇద్దరికి అర్థం కాలేదు. ఇంతలో వర్షం మొదలైంది. పద లోపలికి వెళ్దాం అని విజయ్ అనగానే లేచి నిలబడిన స్వప్నిక, విజయ్ లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని అడిగింది. ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడా ఇంత వర్షంలోనా అని అతను అలా అనగానే నువ్వే అన్నావుగా వర్షంలో తడిస్తే బాగుంటుందని అని ముద్దుగా అడిగింది స్వప్నిక. ఏంటి నేనా అని స్ట్రేంజ్గా చూస్తూ ఎస్ ఆమె చైల్డ్హుడ్లో ఇలాంటి చిన్నవి ఏవి ఎంజాయ్ చేయలేదని చెప్పగానే తనే తీసుకెళ్ళాడని అప్పుడు గుర్తుకొచ్చి ఓ అదా, నీ కోసం అలా అన్నాను. వర్షంలో అమ్మాయిలు తడిస్తే బాగుంటుంది, కానీ అబ్బాయిలు తడిస్తే అస్సలు బాగుండదు అని ఐవింగ్ చేస్తూ చెప్పాడు విజయ్. విజయ్ చేతిని గట్టిగా పట్టుకుని ఇట్స్ ఓకే బట్ మనం వెళ్దాం అని తనని పట్టుకొని మారాన్ చేస్తున్న స్వప్నిక అతనికి చాలా నచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి తను ముందుకు వెళ్ళి ఆమెను లాక్కోవడం తప్ప స్వప్నిక అలా అడిగింది లేదు. ఆమెలో ఈ చేంజ్ అతనికి కొత్తగా ఉంది. అది ఎందుకని తను అడిగితే ఫీల్ అయి మళ్ళీ సీరియస్ అవుతుందని అనుకున్న విజయ్ కారు కీస్ తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఇక్కడ అదే రెస్టారెంట్లో వీళ్ళకి కొద్ది దూరంలో ఎదురు సూట్లో ఉన్న యామి లాస్యాలిద్దరూ సిట్టింగ్ వేశారు. బెల్ మోగడంతో బయటికి వచ్చిన లాస్యాకి ఎదురుగా విజయ్ హ్యాండ్ని పట్టుకుని అతని షోల్డర్పై తల ఆనించి వెళ్తున్న స్వప్నిక కనిపించగానే జెలస్తో కళ్ళు మండిన లాస్య లోపలికి వెళ్ళి యామి కమ్ విత్ మీ ఫాస్ట్ అని గుసగుసగా చెప్పి కార్ కీస్ తీసుకుంది లాస్య. వాట్ లాస్య, ఇట్స్ రైనింగ్, ఐ వాంట్ సమ్ డ్రింక్ అని పెగ్ ఫిక్స్ చేయడానికి గ్లాస్ ఎత్తింది యామి. వచ్చినప్పటి నుండి తాగుతూ బాటిల్లో కొద్ది ఖాళీ చేస్తున్న యామిని చూసి అసలు అంత నీట్ యాటిట్యూడ్ సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేసే విజయ్ ఈ కక్కుర్తి దానిలో ఏం చూసి లవ్ చేశాడో? ఈ యామిని నిజంగానే లవ్ చేశాడా, లేక ఇది అలా బిల్డప్ ఇస్తుందా? దీన్ని పిలిపించిన పని వర్కౌట్ అవుతుందా లేదా? ఈ యామి కన్నా నేనే బెటర్, అందరికన్నా ఆ స్వప్నిక బెటర్. ఇదేంటి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నానేంటి, అది నా ఎనిమి అని మనసులో అనుకున్న లాస్య తన మైండ్లో కదులుతున్న వాటిని ఆఫ్ చేసి ఏయ్ ఇక్కడికి వచ్చింది తాగడానికా, విజయ్ కోసం కాదా అని సీరియస్గా అడిగింది లాస్య. బాటిని చూసి సొల్లు కారుస్తున్న యామి ఏస్ బట్ ఫస్ట్ డ్రింక్ నెక్స్ట్ విజయ్ అని అంటున్న యామిని బలవంతాన లాక్కొచ్చి కారులో కూర్చోబెట్టి విజయ్ వాళ్ళని ఫాలో అయింది లాస్య. అక్కడ స్ట్రీట్ లైట్ల వెలుగులో వర్షపు జల్లు సన్నగా పడుతూ ఉంటే నల్లగా మెరుస్తున్న నున్నని రోడ్డుపై స్మూత్గా వెళ్తున్న విజయ్ హై ఎండ్ కారు సడన్గా ఓ పక్కన ఆగింది. అసలు విజయ్ ఎందుకు సడన్గా కారు ఆపాడు? లాస్య థింక్ చేస్తున్నట్టుగా నిజంగానే యామి విజయ్లు ఇద్దరు లవ్ చేసుకున్నారా? ఇంతకీ లాస్య యామిని తీసుకుని విజయ్ను ఎందుకు ఫాలో అయ్యింది? స్వప్నిక కావాలనుకున్న ఆ ఫేవర్ విజయ్కు చెప్పడం వీలవుతుందా? ఇంతకీ ఆ ఫేవర్ ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ పూర్తిగా వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.